మన స్వామి గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రత్యేకించి మీకు అందరికి కూడా సర్దార్ సర్వాయి పాపన్న కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది బీసీ వర్గాలు, దళిత వర్గాలు, అగ్రకులాల్లో ఉన్నటువంటి సామాజిక వాదులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆనాడు కుల వ్యవస్థను, ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి జాగీర్దారులు, జమీందారులు, దొరల పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వారి చిత్రం, వారి కథలు ముందుకు తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేశారు. వారందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. నేను ముందుగా ఈరోజు 376వ జన్మదిన శుభాకాంక్షలు భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలతో పాటుగా ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా పాపన్న గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదే సందర్భంగా ఇంతమంది ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఇంతకుముందు దేవన్న గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ప్రభుత్వంలో బలహీన వర్గాలు, దళిత వర్గాలు అధికారంలో ఉంటే ఇలాంటి పోరాట యోధులు ఎవరైనా ఉంటే వారిని ముందుకు తీసుకురావడానికి, చరిత్రలో రాయించుకోవడానికి, పాఠ్యాంశంలో పెట్టుకోవడానికి పనికొస్తారు అనడానికి ఓ మాట చెప్పారు. దానికి స్ఫూర్తిగా గత కేసీఆర్ ప్రభుత్వంలో శ్రీనివాస్ గౌడ్ గారు, మిగతా గౌడ కులానికి సంబంధించినటువంటి వివేకానంద గారు, డాక్టర్ గారు, అనేక మంది వారు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పాపన్న గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ దగ్గర పెట్టాల్సినటువంటి అవసరం ఉందని ఒత్తిడి చేసి ఆయనను ఒప్పించి ఆ స్థలాన్ని సేకరించినటువంటి వారు గతంలో ఉన్న మన యొక్క బీసీ బిడ్డలు, బీసీ మంత్రులు. కానీ పెట్టలేకపోయారు. వీరందరి కోరికను మన్నించి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మధుయాషి గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, మన పిసిసి అధ్యక్షులు, వీరందరూ కూడా ముఖ్యమంత్రిని ఒప్పించి ఆ విగ్రహం పెట్టడానికి ఒప్పించి ఈరోజు సాయంత్రం 4 గంటలకు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెడుతున్న సందర్భంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అన్న పొన్నం ప్రభాకర్ గారికి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్న మధుయాష్ గౌడ్ గారు, వీరందరికీ కూడా నేను నా ప్రజల పట్ల తల వంచి అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని, సినిమాను రూపొందించినటువంటి వెంకటేష్ గౌడ్ గారిని మనసారా అభినందిస్తూ ఉన్నాను. ఆయన పడ్డటువంటి కష్టాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి డిస్ట్రిబ్యూటర్గా ముందుకు వచ్చినటువంటి ప్రతాని రామకృష్ణ గారిని మనసారా అభినందిస్తూ ఉన్నాను. మిత్రులు, నాకు తెలియదు ఏంది, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలతో సహా తెలంగాణలో సినిమాలు తీయటం రాదు, సాంకేతిక తెలియదు అని చెప్పి గతంలో చాలామంది ఇతర రాష్ట్రాల పెద్దలు మమ్మల్ని వెక్కిరించేవారు, అవమానించేవారు. సినిమా గీస్తే సినిమాలో ఎవరికైనా పాత్ర ఇస్తే రౌడీల పాత్ర తప్ప పొరపాటున ఎన్నడూ కూడా ముఖ్యమైన పాత్రలు మాకు ఇచ్చేవారు కాదు. అలాంటివి ఎన్నో సందర్భాలు చూసాం. ఆ సందర్భాలు ఉండగా ఎవరైనా పొరపాటున సినిమా తీస్తే, తెలంగాణ బిడ్డలు ఎవరైనా పొరపాటున సినిమా తీస్తే మనకు సాంకేతికత లభించేది కాదు, కెమెరా దొరికేది కాదు, కెమెరామెన్ దొరికేటోడు కాదు, చిత్రీకరణ చేయడానికి ప్లేస్ సెలెక్ట్ చేస్తే ఆడ పువ్వులు పెట్టేటోడు దొరికేటోడు కాదు. ఈ ఒక్కటి కాదు, అనేక రకాలైనటువంటి సమస్యలు మనకు ఉండేటివి. కారణం ఏంటంటే ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మన పక్క రాష్ట్ర ఆంధ్ర మిత్రులే కావడంతో ఎవరు కూడా తెలంగాణకు సహకరించేవారు కాదు. కర్మగాలి అన్ని బాధ్యతలు తీసుకొని అన్ని బాధలు పడి, ఇంట్లో బిడ్డ పెళ్ళికి ఎన్ని బాధలు పడి దానికన్నా 100 బాధలు ఎక్కువ పడి తీరా సినిమా తీస్తే ఒక్క థియేటర్ దొరికేది కాదు, ఒక్క డిస్ట్రిబ్యూటర్ దొరికేటోడు కాదు మనకు. ఇన్ని బాధలు దీంట్లో ఉన్నాయి. ఇన్ని బాధలు గట్టెక్కటము అని అంటే, సినిమా తీయటం అంటే, సినిమా మీద గుర్రం మీద హీరో పరిగెత్తిందే చూశాం కానీ ఆ కాళ్ళ కింద ఎంతమంది నలిగిపోయారనే విషయాన్ని మాత్రం మనం గమనించలేకపోతా ఉన్నాం. ఎన్ని కష్టాలు పడి ఉంటాడు వెంకటేష్. కాకపోతే ఈరోజు పితాని లాంటి వాళ్ళు తెలంగాణ ఫిలిం చేంబర్కు ఒక చైర్మన్గా ఉండడంతో ఆయన ద్వారా మెల్లమెల్లగా అందులో కాళ్ళు మోపడానికి మనకు కొంత అవకాశం దొరికిన మాట వాస్తవం. లేకపోతే
ఎవరండి మనల్ని చూసిన వాళ్ళు? ఇన్ని బాధలు పడినటువంటి విషయాన్ని మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సోమన్న గారు పాట పాడుతూ ఉంటే మరి గమనించండి, సోమన్న గారు పాట పాడుతుంటే ఒక్కొక్క పదాన్ని కమిలితే ముందుకు గదిలిస్తూ ఉంటే పాట కన్నా ముందే మనం పరిగెత్తిపోదామా, తల్వారు పట్టుకుందామా అన్నంత కసి ఈరోజు పెరుగుతూ ఉంది. అలాంటి కసినే ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న 376 సంవత్సరాల క్రితమే ఆనాడున్న సామాజిక వ్యవస్థ మీద దాడి చేశాడు. ఆనాడున్న సామాజిక పరిస్థితులు ఏమిటి? ఎవడి భార్య అందంగా ఉండడానికి వీల్లేదు, ఎవడికి పశు సంపద ఉండడానికి వీల్లేదు, ధన సంపద ఉండడానికి వీల్లేదు, ఇంట్లో ఒడ్లు ఉండడానికి వీల్లేదు. ఎవరిది ఏ వస్తువు దొరికితే ఆ వస్తువును తీసుకొని పోయేటటువంటి జాగీర్దారీ వ్యవస్థ, పన్నుల వ్యవస్థ, మానభంగాలు, ఎవరి పెన్లం అందంగా ఉంటే మహాపాపం అనే పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నాయి. అలాంటి పరిస్థితిని గమనించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి తనకున్నటువంటి కుల సమీకరణతోటి అందరి మిత్రులను, తన కళ్ళు తాగే మిత్రులందరినీ ఏర్పాటు చేసుకొని ఆఖరు కళ్ళు తాగుతుంటే కూడా కళ్ళు తాగి వెళ్ళిపోయేటటువంటి వారిని ఎదిరించడంతో మొదలైనటువంటి పోరాటం. ఆ పోరాటము కళ్ళు గీసి చిన్న కత్తితో గోల్కొండ సామ్రాజ్యాన్ని ఎదిరించినటువంటి మొనగాడు సర్దార్ సర్వాయి పాపన్న. అలాంటి మొనగాడి చరిత్ర తీయటం అంటే తీసినటువంటి వాడు ఎంత మొనగాడో ఆలోచించాలి, ఎంత ధైర్యవంతుడో ఆలోచించాలి. కాబట్టి మిత్రులారా, అప్పుడప్పుడు మనకు కొంతమంది రాజ్యాధికారంలో కానీ, మిగతా పార్టీలో కానీ, లేకపోతే సొసైటీలలో కానీ కొంతమంది మనకు ఎస్సీకి వాళ్ళకి ఒక సీట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ సమీకరణలు కుదరక ఆ సమీకరణ కోసం మనకు టికెట్ ఇస్తారు తప్ప మన మీద ప్రేమతో టికెట్లు ఇయ్యరాళ్ళు. మన టికెట్ మనమే రాసుకునే రోజు రావాలి. పక్క రాష్ట్రంలో జరుగుతున్నది అదే. మన టికెట్ మనమే రాసుకోవాలి, మనమే అవతల వర్గానికి నీకు టికెట్ ఇవ్వాలన్నా అని అడిగే కెపాసిటీని పెంపొందించుకోవాలి. ఇలాంటి సినిమాల ద్వారా మన యూనిటీ పెంపొందించుకోవాలి, సినిమాల ద్వారా. కాబట్టి మిత్రులారా, ఇది సమావేశం కాదు, ఏదో మాట్లాడమంటే అట్లా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ చక్కటి సినిమాను నిర్మాణం చేసినటువంటి వారి నటీనట వర్గానికి, సాంకేతిక వర్గానికి, వారిని సమీకరించినటువంటి పబ్లిసిటీ వారికి, ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపినటువంటి మౌనిక చెల్లెలకి, అది అంటారు కాదు, మౌనిక అంటే సరిపోతుంది, మౌనిక గారికి, అదేవిధంగా మనందరినీ కూడా ఇటు ఉత్తేజపడ్డాను. కానీ ఒక సినిమా యాక్టర్గా ఇంత సినిమా తీస్తే ఏ నటీనట వర్గం మరి నాకు కనబడతారు. ఇలా యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు, గుర్ర మీద ఎక్కిన వాళ్ళు ఎవరంటే ఎవరు చూపెట్టలే. సరే, ఏదేమైనప్పటికీ వీరి పేరు నాకు పరిచయం లేదు. కానీ పాయల్ గారు కూడా ఒక సినిమా యాక్టర్గా మన ముందుకు వచ్చి మన మధ్యలో నిలబడినందుకు నేను వారికి ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికన్నా ముందుగా నేను మధు యాష్కి గౌడ్ గారికి, ఈరోజు పార్టీలో ఉండి పొన్నం గారికి, మా పార్టీలో ఉన్నందుకు, పిసిసి ప్రెసిడెంట్ గారు మనవారే, వారు కూడా మనకు ఉన్నందుకు, ఏదేమైనప్పటికీ ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ ఎన్ని రోజుల నుంచి దానికోసం పోరాటం చేస్తున్నాం. నేను పోయిన పత్తి దగ్గర మా దళిత బిడ్డలు అందరూ అడిగేవారు, అన్న సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం హైదరాబాద్లో పెట్టాలి. నేను ఒకటే చెప్పేవాడిని, వాళ్ళు పెడతారా పెట్టరా పక్కన పెట్టండి, ప్రతి గౌడ బిడ్డ నీ ఇంటి ముంగట నువ్వు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టుకున్నావా లేదా ఆ సంగతి చెప్పి మాట్లాడని వాడిని. ఆ విధంగా గ్రామాల్లో ఎక్కడికక్కడ పాపన్న విగ్రహాలు వెలిశాయి. అన్ని పాపన్న విగ్రహాలు చూసిన తర్వాత రాజకీయ నాయకులకు ఇంతకుముందు చెప్పినట్టుగా తప్పని పరిస్థితి ఏర్పడి మన పాపన్న విగ్రహం పెట్టే పరిస్థితికి వచ్చిన విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మనం చేసిన పోరాటమే, మనం అడిగినటువంటి మాటనే, మన ఊర్లో పెట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహమే గౌడ బిడ్డలను, దళిత బిడ్డలను ఏకం చేసిందన్న విషయం మర్చిపోకూడదు. అందుకే నేను చెప్పాను, ఈరోజు మాననీయ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఒక అవకాశం ఇచ్చినటువంటి మాననీయ అంబేద్కర్ గారి విగ్రహం గల్లి గల్లికి ఎందుకు ఉంది? ఒక్క చౌరస్తలనే కాదు, గల్లి గల్లికి ఉంది. కారణం ఏంటి? నేను అడిగాను ఓ తమ్ముని, ఏం తమ్మి గల్లి గల్లికి ఎందుకో విగ్రహం పెట్టరు కదా అంటే ఆయన ఒకటే అన్నాడు, అన్నా మా యొక్క అంబేద్కర్ గారి పుణ్యమా అని చెప్పి ఈరోజు నోరిప్పి మాట్లాడే అవకాశం వచ్చిందన్నా, లేకపోతే మాకు ఉతికిన బట్టలే దిక్కుండేటివి కావు. ఆయన పుణ్యమాని నోరిప్పి మాట్లాడుతున్నాం, ఆయన రక్తం మాలో పారుతుందని చెప్పాడు. అదేవిధంగా నేను దళిత గౌడ బిడ్డలను అడిగాను, పాపన్న రక్తం మీతో పారటం లేదా? పాపన్న వంశస్థుడు ఇక్కడ రాజ్యాన్ని నిలబడి ఉన్నాడు.
ఉన్న 35 కుటుంబాల్లో ఒక వ్యక్తి మన మధ్యలో నిలబడి ఉన్నాడు, వారి పాపన్న గారి వంశస్థుడు. మరి వారి రక్తం మనలో పాటలేదు. ఆయన నా బంధువు కాదా, నా ఆత్మీయుడు కాదా, నా తల్లిదండ్రుల కాలంలో ఆయన పోరాటం చేయలేదా? అలాంటి వీరుణ్ణి జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పడంతో కొంతమంది మన మిత్రులు, మన పెద్దలు ప్రతి గ్రామంలో ఈరోజు సర్దార్ పాపన్న విగ్రహం పెట్టుకున్నారు. ఆనాడు గట్టు రామచంద్రరావు గారు చెట్టు ఎక్కే బిడ్డ దగ్గరికి వెళ్ళి చెట్టు కింద కూర్చొని వాడు పడే కష్టాన్ని, వానికి ఏం దక్కుతున్నది ఏం పోతున్నది అని చెప్పి అక్కడున్న కళ్ళు గీసే ఆసాములతోటి కొట్లాడి వాళ్లకు చెట్టుకే కార్మికులకు హక్కు ఇప్పించాడు. అదేవిధంగా ఈరోజు పాపన్న గారు కూడా తన బిడ్డల కోసం, తన సమాజం కోసం, ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం జగీందారీ వ్యవస్థను ఎదుర్కొన్నటువంటి మునగాడు, ఏకంగా మొఘలాయిని ఎదుర్కొన్నటువంటి ఒక మునగాడు. కాబట్టి మనం అందరం కూడా సర్దార్ సర్వై పాపన్న జన్మదిన సందర్భంగా మీకందరికీ, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు, ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంతకుముందు చెప్పాను పబ్లిసిటీ వాళ్ళని, పిఆర్ఓ రమేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సినిమాను ప్రజల్లో తీసుకెళ్ళడానికి వాళ్ళు పోస్టర్లు రకరకాల కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. కాబట్టి పిఆర్ఓ రమేష్ గారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ముందుగా సోమన్న గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పాపన్నను మీరెంత గొప్పగా పాటల్లో చిత్రీకరించినందుకు, పాడినందుకు, మీ గొంతుల నుంచి పాపన్న రాగాలు వస్తూ ఉంటే, పాట వస్తూ ఉంటే మాకు మనసు ఉప్పొంగిపోతుందని సోమన్న గారికి నేను తల వంచి అభినందన తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.